హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ఫనీ, స్పైన్ సర్జన్. ఓపీడీలో పేషెంట్స్ ఎంఆర్ఐ సజెస్ట్ చేయగానే ఆల్రెడీ మా దగ్గర ఎక్స్రే ఉంది కదా సార్, ఎంఆర్ఐ ఎందుకు అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఈరోజు మీకు యాజ్ ఏ సర్జన్ నేను ఎక్స్రేలో ఏం చూస్తాను, అలాగే ఎంఆర్ఐలో ఏం చూస్తానో వివరిస్తాను. ఎక్స్రేలో మనకి మెయిన్గా బోన్స్ ఎలా ఉన్నాయి, వాటి అలైన్మెంట్ ఎలా ఉన్నాయి, అలాగే బోన్స్ మధ్య డిస్క్ స్పేస్ ఈవెన్గానే ఉందా అనేది మనకి ఏమన్నా తగ్గిందా అనేది తెలుస్తుంది. బోన్స్ లో ఏమన్నా ఫ్రాక్చర్ అయినా లేకపోతే డ్యామేజ్ అయినా క్లారిటీగా మనకి ఎక్స్రేలో తెలుస్తుంది. సో ఎక్స్రేలో మనకి మెయిన్ గా బోన్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తుంది అనమాట. అదే ఎంఆర్ఐలో అయితే బోన్లో ఇన్ఫెక్షన్ ఉందా, క్యాన్సర్ ఉందా, లేకపోతే ఇంజరీ వల్ల డ్యామేజ్ అయిందా అనేది క్లారిటీగా తెలుస్తుంది. అలాగే డిస్క్ ప్రొలాప్స్ అయితే అది ఎంత అయింది, ఎంతవరకు నెర్వ్స్ని కంప్రెస్ చేస్తుంది అనేది క్లారిటీగా మనకి ఎంఆర్ఐలో తెలుస్తుంది. అలాగే స్పైనల్ కార్డ్లో ఏమన్నా ట్యూమర్స్ ఉన్నా లేకపోతే సిరింగ్స్ అని వాపు లాంటివి ఉన్నా మనకి ఎంఆర్ఐలోనే తెలుస్తుంది. అలాగే ఈ సెక్షన్స్లో మనకి డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు, కెనాల్ స్టీనోసిస్ ఉన్నప్పుడు కెనాల్ ఎంత డయామీటర్ ఉంది, నెర్వ్స్ ఎలా కంప్రెస్ అవుతున్నాయి అనేది క్లారిటీగా ఈ సెక్షన్స్లో తెలుస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మజిల్ ఎడిమా ఆర్ పస్ కలెక్షన్ ఉంటుంది, అది ఎంత కలెక్ట్ అయింది, ఎంత ఉంది అనేది మనకి ఎంఆర్ఐలోనే తెలుస్తుంది. సో మీ సర్జన్ ఎప్పుడైనా ఎక్స్రే ఉండగా ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తే అస్సలు ఆలోచించకుండా చేయించుకోండి. ఎందుకంటే ఎక్స్రేలో కనిపించినవి ఎంఆర్ఐలో కనిపించేవి చాలా ఉంటాయి. సో డోంట్ డిలే when your doctor suggests MRI to tackle your problem. Thank you.